అటువంటి సీతమ్మని చూసి ధన్యుడనైనాను అని ఆగిపోయారు. ఆవిడ వెంటనే తెలుసున్న కథ తెలియని కథ పైన చెప్తున్నవాడెవరో ఆప్తుడు అని జడవిప్పింది. మాటైనా బ్రతికించింది, మాటకైనా రామాయణం తిరిగిపోయింది. అదే సీతమ్మ ఒక మాట అంది అరణ్యవాసంలో, ప్రయుక్తే భరతేనవా అంది. భరతుడు నిన్ను పంపించాడు, ఆయన రాజ్యం పుచ్చుకున్నాడు, రాముడు మరణిస్తే నన్ను పొందాలని నువ్వు అనుకుంటున్నావు దుర్మార్గుడా, అందుకని చెప్పి నన్ను పొందడం నీకు సాధ్యం కాదురా అంది. ఆ మాటకైనా లక్ష్మణుడు వెళ్ళిపోయాడు, అందుకేనా సీతాపహరణం అయిపోయింది. మాటైనా రామాయణాన్ని గతి తప్పించేసింది. కైకమ్మ మందర మాటలైనా కైకమ్మ మాట విరిచి రామాయణాన్ని గతి తప్పించాయి. మాటైనా సుఖంగా ఉన్న ఇళ్లల్లో నిప్పులు పోసేసింది, దుఃఖం వైపుకి తిప్పింది. మాటైనా చచ్చిపోతున్న వాళ్ళని బతికించింది. 14 సంవత్సరములు అయిపోయిందని ప్రాయోపవేశం చేయడానికి సిద్ధపడినటువంటి భరతుడి దగ్గరికి వెళ్ళి రేపు పుష్యమీ నక్షత్రంలో రామదర్శనం అవుతుందని హనుమ చెప్పిన మాట వలననైనా మళ్ళీ భరతుడు బతికాడు, మాట వలననైనా మళ్ళీ భరతుడు బతికించాడు, భరతుడిని బతికించారు స్వామి హనుమ. కాబట్టి మాట ఎంత శక్తివంతమో అంత గొప్పది కాబట్టే అన్ని నియమములు పెట్టారు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమ ప్రియం, ప్రియంచనానృతం బ్రూయాత్. సత్యం బ్రూయాత్, మాట మాట్లాడేటప్పుడు సత్యము మాత్రమే మాట్లాడు. ప్రియం బ్రూయాత్, సత్యం మాట్లాడుతున్నాను కదా అని అప్రియంగా మాట్లాడకు, ప్రియంగా మాట్లాడు. నోటి వెంట పారుష్యం లేకుండా, నోటి వెంట తిట్లు రాకూడదు, అభిప్రాయ వ్యక్తము చెయ్యాలంతే. కాబట్టి ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమ ప్రియం, అది సత్యమే కానీ కాని వేళలో అది చెప్పి అప్రియమైన మాట చెప్పకు. ఆయన పాపం ఎంతో కష్టపడి యజ్ఞం చేశాడు. ఇక అవబృధ స్నానం చేసే ముందు వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారన్న వార్త నాకు తెలిసిందనుకోండి, అయ్య బాబాయ్ జీవితంలో ఇన్నాళ్ళకి సత్యం చెప్పే అవకాశం వచ్చింది, నేను వెళ్ళి ముందు ఆయన చెప్పేయాలి, మీ నాన్నగారు చచ్చిపోయారని చెప్పేయాలా? ఎందుకని స్నానం చేసేవరకు ఆగలేవు? న బ్రూయాత్ సత్యమ ప్రియం, ప్రియంచనానృతం బ్రూయాత్. అవతల వాడికి మనసుకు బాగుంటుందని అబద్ధాలు మాత్రం వెళ్ళి ప్రియంగా చెప్పకు, సత్యమే మాట్లాడు. ఇన్ని నియమాలు చెప్పింది వాక్కు మీద. ఎందుకని? ఆ వాక్కు దేన్నైనా సాధిస్తుంది. వాక్కు సాధించలేనిది లేదు లోకంలో. వాక్కుల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు, మాటల చేత లోకంలో ఎనలేని కీర్తి ప్రతిష్టల్ని సంపాదిస్తారు. అన్నిటినీ మించి వాక్కు అగ్ని. అగ్ని ఎలా వస్తువుని కాల్చేస్తుందో వాక్కు అవతల వారిలో ఉన్న అజ్ఞానాన్ని కాల్చేస్తుంది. వాక్కు అవతల వారిని ప్రభావితం చేస్తుంది. దుర్మార్గుణ్ణి కూడా సన్మార్గంలో ప్రయాణం చేసేటట్టు చేస్తుంది. ఒక్కొక్క చోట విన్న ఒక్కొక్క మాట జీవితం యొక్క దిశని తిప్పి మహాత్ములను చేసి ఆ మాట ఆ కాలంలో నేను వినడమే ఇవాళ నేను ఇలా అవడానికి కారణమనేటట్టుగా చేస్తుంది. వాక్కు అంత గొప్పది. అటువంటి వాక్కుని ఏ కారణము చేత దుర్వినియోగము చేయవద్దు. వాక్ పారుష్యము ఉండరాదు. అంటే పరుషముగా మాట్లాడడం, అవతల వారి యొక్క మనసు చిన్నబుచ్చుకునేటట్టుగా నిందావాక్యములతో కూడిన మాటలను ప్రయోగించవద్దు. విభేదించడం, అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనేటటువంటిది హక్కది. ఎవరైనా ఒకరు అనుకున్న అభిప్రాయం రెండో వారికి ఉండాలని ఎక్కడుంది? అలా ఎక్కడుంటుంది? కుటుంబంలోనే ఉండదు. భిన్నాభిప్రాయమును వ్యక్తము చేయవచ్చు, కానీ అది ఆక్రోశంతో, కోపంతో, అర్థం లేని వైరంతో ప్రవర్తించేది మాత్రము కారాదు, కాకూడదు కూడా.